నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ప్రతిరోజు కూడా నేను చెప్తున్నాను, ఈ తాంత్రిక వస్తువులు ఇంట్లో మనం పెట్టుకోవడం ద్వారా ఏదో రాత్రి అద్భుతాలు జరిగిపోతాయా అని చెప్పి చాలామంది మనకు ప్రేక్షకులు కామెంట్స్లో అడగటం, వీటి ధర ఎక్కువ ఉంది, దొరికేదే చాలా కష్టం అన్నప్పుడు ధర తప్పకుండా ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఏదో వ్యాపార దృక్పథం కాదు. బయట వాళ్ళు 30-40 వేలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర ఉన్నాయి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం. మనం ఇస్తున్న జనాదరణ ఆకర్షణ కిట్లో హతాజోడి సిఆర్ సింగ్ ఒక్కొక్క దానికి 8,000 రూపాయలు ఛార్జ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూపిస్తాను. మనం రెండు కంబైన్ చేసి ఇంత తక్కువ ధరలో అతి సామాన్యుని కూడా అదృష్టవంతులుగా మార్చే శక్తి తాంత్రిక వస్తువులకు ఉంది అని శాస్త్రం చెప్తుంది. దాన్ని నమ్మాము, ఆ విధి విధానం తెలుసుకున్నాము. ఆ విధి విధానాలతోటే మనం ప్రేక్షకులకి ఆ యొక్క వస్తువులు అనేది మనం అందిస్తున్నాం. కాబట్టే ఎన్నో కుటుంబాలు వాటి ద్వారా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా, వైవాహిక జీవితం, వ్యాపారం, ఉద్యోగం ఎన్ని రకాలుగా లాభం పొందుతున్నారు. రాత్రి జరిగిపోతున్నాయి అంటే కాదు, అంచెలంచెలుగా వారి యొక్క సమస్యలన్నీ తీరటం జరుగుతుంది. కాబట్టి నమ్మిన వారు తీసుకుంటున్నారు, అదృష్టవంతులుగా మారుతున్నారు. వారి యొక్క వ్యక్తిగతంగా అదృష్టాన్ని అందించుకోవాలి అంటే తప్పకుండా ఒక రత్నమ, ఒక రుద్రాక్ష అనేది వ్యక్తిగతంగా. ఈ తాంత్రిక వస్తువులు ఏంటంటే వారి యొక్క కుటుంబానికి మొత్తం కూడా ఒక రక్షా కవచంలాగా పనిచేసి వారి యొక్క కుటుంబాన్ని మొత్తం జీవితాంతం ఒక సక్సెస్ పాత్లో అంటే సక్సెస్ లైన్లో నడిచేటట్టు ఈ యొక్క తాంత్రిక వస్తువులు సహాయపడతాయి. కాబట్టి వీటి గురించి కలిగే లాభాలు ఏంటివి, వీటి గురించి ఎలా స్థాపన చేసుకోవాలనేది వీడియో ఆఖరిలో నేను చెప్తాను. మీరు చూసి తెలుసుకోవచ్చు. ఆ వస్తువులు మన దగ్గర కొనాలని ఏం లేదు. మీ దగ్గరలో ఎక్కడ దొరికినా తీసుకొని స్థాపన చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు మనం అంచెలంచెలుగా మన జీవితంలో చూడవచ్చు. దానికి నిదర్శనంగా ఎంతోమంది నా కుటుంబాలు నా దగ్గర ఉన్నారు. వారి యొక్క స్పందన కూడా నేను ముందు వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. అయితే మొన్నటి నుంచి కూడా ఈ 2019లో ప్రతి ఒక్కరు కూడా రుణం కనీసం ఒక 100 రూపాయల ఎగ్జాంపుల్ అనుకుందాం, 100 రూపాయలు అప్పు ఉంది. ఈ 2019లో కనీసం ఒక 50-60 రూపాయలని తీర్చేద్దాం అనే ఒక సంకల్పంతో ఉంటారు. కాబట్టి వారి ఒక్కరికి అందరికీ కూడా ఒక రాశి ప్రకారంగా ఒక చిన్న చిన్న పరిహారాలని మనం మొన్నటి నుంచి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు తెలుసుకునే రాశి ఏదంటే మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి అనేసరికి దుబల రాశి ఉంటుంది. వీళ్ళు కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు కూడా వీళ్ళు బిజినెస్లో కానివ్వండి, దేంట్లో కానివ్వండి, జాబ్లో, బిజినెస్లో, దేంట్లో కానివ్వండి స్టడీనెస్ అని ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళ క్లారిటీ ఉండకపోవడం వల్ల లైఫ్ అనేది చాలా మిజరబుల్ అయిపోతుంది. కాబట్టి ఈ మిథున్ రాశి వారికి ఒకవేళ రుణాలు ఎక్కువ ఉన్నాయి, శత్రుబాధ ఎక్కువ ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్నవారు ఎవరైనా ఈ ప్రక్రియ చేసి చూడండి. తప్పకుండా ఆ సమస్య నుంచి మనం అంచెలంచెలుగా బయటపడే పూర్తి అవకాశం ఉంది. ఏం చేయాలి గురుగారు అంటే, ఈ ప్రక్రియ మనం చేయవలసింది శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం రోజున ఉదయం 11 గంటల లోపు చేయాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు కూడా ఏదైనా లైట్ కలర్ షేడ్ లేదంటే ధోతి, వైట్ కలర్ ధోతి, ఒక షాల్వలాగా కప్పుకుంటే చాలా మంచిది. లైట్ షేడ్లో ఉంటే చాలా మంచిది. ఈ వస్తువులు అనేది మనం ఆదివారం రోజైనా కలెక్ట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఏం దేవాలి గురుగారు అనుకుంటే, ఒకటి హాఫ్ వైట్ కలర్ బట్ట, అది స్క్వేర్ షేప్లో ఉండేటట్టు చూసుకోండి. బాస్మతి రైస్ 100 గ్రామ్స్, బాస్మతి రైస్ ఒక 100 గ్రామ్స్, నల్ల శనగలు ఒక 150 గ్రామ్స్. అంటే మీరు షాప్లో అడిగారు, కిరాణా షాప్లో అంటే నల్ల శనగలు అంటే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే రెగ్యులర్గా కొంచెం గుర్రాలకు పెడుతుంటారు. ఆ నల్ల శనగలు తీసుకుంటే చాలా మంచిది. దాంతోపాటు కూడా ఒక కందిపప్పు ఒక 100 గ్రామ్స్. అంటే 100 గ్రామ్స్ మనకి బాస్మతి రైస్, 100 గ్రామ్స్ నల్ల శనగలు, ఒక 100 గ్రామ్స్ కందిపప్పు. ఈ వస్తువులు తీసుకోవాలి. క్లాత్ హాఫ్ వైట్. ఇది మీరు సండే కలెక్ట్ చేసుకోవచ్చు, మనం మండే చేయాలి కాబట్టి. ఈ వస్తువులు అనేది తెచ్చి ఇంట్లో పెట్టేయండి. ఈస్ట్ ఫేస్ కూర్చోవాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు లైట్ షేడ్ కలర్ ఏదైనా వేసుకొని, పీటగా ఏదైనా వేసుకొని ఈస్ట్ ఫేసింగ్ కూర్చోవాలి. ఫేస్ అనేది ఈస్ట్ చేసి కూర్చోవాలి. మట్టి ప్రమిదలు వాడితే చాలా మంచిది. దీపారాధనకి ఎర్ర ఒత్తులు వాడితే ఇంకా చాలా మంచిది. ఎర్ర ఒత్తులు, మట్టి ప్రమిద, నెయ్యితోటి ఆ రోజు దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ ప్రక్రియ మొదలుపెట్టే ముందు మాత్రం మీ ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క అష్టోత్తరం కానివ్వండి, లేదా శతనామవాలి కానివ్వండి, ఇది ఒక్కసారి మీరు ఉచ్చారణ చేసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలుపెట్టండి. లేదనుకుంటే మీరు బాబా భక్తులు ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం ఒక 108 సార్లు అనుకున్న తర్వాత ఈ వస్తువుల్ని అక్కడ పెట్టండి. అంటే ఫస్ట్ క్లాత్ని, హాఫ్ వైట్ క్లాత్ని పరిచేయండి. ఈ 3 వస్తువుల్ని కూడా ఒక 3 సార్లు, దీనికి గుప్పెడు ఏం పట్టనక్కర్లేదు. మీరు కవర్లో తెస్తారా, పేపర్లో తెస్తారా, ఒక 3 టైమ్స్లో. ఫస్ట్ మనం ఏం చేయాలి, 100 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం, 3 టైమ్స్ అలాగే కవర్ల నుంచి ఆ క్లాత్లోకి ఒక 3 టైమ్స్ వదిలేయండి. మీ మనసులోని కోరుకుంటూ ఈ అప్పు రుణబాధ తీరిపోవాలి, లేదా వచ్చిన డబ్బు నిలబడాలి. ఆదాయం పెరుగుతూనే కదా మీరు అప్పు కట్టేది. ఏదో అద్భుతాలు జరిగిపోవాలి, మనకి సడన్గా డబ్బులు రావాలని కాదు. మన వ్యాపారంలో అంచెలంచెలుగా కొంచెం డెవలప్మెంట్ వస్తుంటే, ఆదాయం పెరుగుతుంటే ఆటోమేటిక్గా మనం కూడా ఇక్కడ అప్పు కట్టవచ్చు. కాబట్టి అతను కూడా ఒక పాజిటివ్నెస్ తోటి మనకు కూడా టైం ఇవ్వాలి.
ఆయన కూడా లేట్ అయిపోయింది కదా అని కాకుండా చలో ఆయన చేస్తున్నాడు కదా, మనకు కొంచెం కొంచెం ఇస్తున్నాడు కదా అనేటట్టు ఆయన కూడా ఒక పాజిటివ్ భావన రావడానికి ఈ వస్తువును మనం ఇంట్లో స్థాపన చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ 3 వస్తువులు కూడా ఒక 3 సార్లు 3 టైమ్స్ పెట్టేసి మంచి ధూపం చూపించి బెల్లంతో చేసిన నెయ్యితో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని మూట కట్టేసి ఈశాన్య మూలన పెట్టాలి. దీనికి ప్రతిరోజు కూడా ధూపం చూపించండి. ఈ యొక్క వస్తువుల్ని మన 6 మంత్స్కి ఒకసారి ఇదే ప్రొసీజర్ శుక్లపక్షం నుంచి సోమవారం రోజున మార్చుకోవాలి. ఆ వస్తువుల్ని ఏంటంటే నానబెట్టేసి గోమాతకు తినిపించేస్తారు. ఎప్పుడైతే మీరు తీయాలనుకుంటారో నా యొక్క వస్తువులు నానబెట్టేసి గోమాతకి సోమవారం రోజు ఉదయం పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మనం స్థాపన చేసుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ అయిపోయింది. మనం ఏ రోజు చేసాం? శుక్లపక్షంలో వచ్చే సోమవారం రోజు ఈ ప్రక్రియ చేసేసాం మనం. ఎవరు? మిథున రాశి వారు. అయితే మీకు సోమవారం మనం ఈ ప్రక్రియ చేసేసాం కదా, బుధ శనివారం మనకి నెక్స్ట్ వచ్చే బుధ శనివారము మీకు దగ్గరలో ఎక్కడైనా, బుధవారం శనివారం కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ బుధ శనివారాలలో దగ్గరలో మీకు ఎక్కడైనా సరే కానివ్వండి బాబా గుడి ఉంటే చూడండి. బుధ శనివారాలు కరెక్ట్, మళ్ళీ గురువారం వెళ్ళండి బాబా గుడి కంటే గురువారం వెళ్ళాలి కదా అంటే, బాబాని ఒక్కొక్క రోజు ఆరాధిస్తే ఒక్కొక్క ఫలితాన్ని మనకు అందిస్తాడు ఆయన. కాబట్టి గురుస్వరూపుడు కాబట్టి జీవన కారకుడు కాబట్టి ఆయనను బుధ శనివారాలలో మీ దగ్గరలో గుడి ఉంటే బాబాకు ఒక 3 చపాతీలు మంచిగా గోధుమ పిండితో చేసిన చపాతీలు 3, పాలకూర పప్పు ఆలుగడ్డ కర్రీ, లేదంటే పాలకూర పప్పులోనే మీరు ఆలుగడ్డని వేసేసి ఆ కర్రీ అనేది నైవేద్యంగా సమర్పించండి. అది కొంచెం అక్కడ పెట్టి మీకు నైవేద్యం రిటర్న్ ఇస్తాడు కాబట్టి అది మీరు తినకుండా ఎవరికైనా బయట బెగ్గర్స్ కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి దాన్ని ఇచ్చేయండి. వేరే వాళ్ళు పెట్టే ప్రసాదం మీరు సేవించండి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే చూడండి, మీకు దగ్గరలో అక్కడ మేడి చెట్టు కానివ్వండి, రావి చెట్టు కానివ్వండి, రెండిట్లో ఏదున్నా పర్లేదు. మేడి చెట్టు ఉంటే చాలా మంచిది. ఆ మేడి చెట్టు దగ్గర చక్కెర కలిపి నీళ్లు పోసి మీ మనసులోని కోరిక కోరుకొని ఒక 3 ఆత్మప్రదక్షిణాలు చేసి అక్కడ కొంచెం మట్టిని నుటి మీద ధారణ చేయండి. ఇది కనీసం మీరు ఒక 11 బుధవారాలు 11 శనివారాలు చేసి చూడండి. మిథున రాశి వారికి అదృష్టం వరించి వారి యొక్క ధన వృద్ధి జరుగుతుంది. అంటే మనకు వ్యాపారంలో లాభాలు పెరిగితేనే, ఆదాయం పెరిగితేనే మనం అప్పు తీర్చగలం. ఆదాయం పెరిగింది ఎక్కడి నుంచి చేస్తాం? ఏదో ఒకటి రాంగ్ వేలోనే వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా మనం చేస్తున్న వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి ఇంక్రిమెంటో లేదంటే మన వ్యాపారంలో డెవలప్మెంట్ వచ్చి ఆ రుణాన్ని తీర్చే పూర్తి అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ యొక్క ప్రక్రియ చేసి తప్పకుండా వారి యొక్క రుణాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్షా కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు. ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్. ఈ 2 విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం
ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజు తీస్తాము, మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధనాకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజల మాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 days పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని
నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడిమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను. ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి, కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తానని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువుగారు పరిచయం అయ్యారు. కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంబడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.